హలో నమస్తే. ఈరోజు మన హైదరాబాద్లో ఒక మంచి ప్లేస్ మీద తీసుకొచ్చేసాం. ఈ ప్లేస్ పేరు ద చోళమ్మ ప్యాలెస్. ప్యాలెస్లో మనం ఎన్నో ప్యాలెస్ చూస్తున్నాం, కానీ ఈ చోళమ్మ ప్యాలెస్ అయితే దీనికి కొత్తగా ఉంటుంది. ఒక లుక్ అయితే ఇక్కడ వేసేద్దాం రండి. ఇది చోళమ్మ ప్యాలెస్ యొక్క వన్ ఆఫ్ ద ముఖద్వారం అన్నమాట. దీని లొకేషన్, టికెట్ ప్రైజెస్ డిస్క్రిప్షన్లో లింక్ చేసాం, జస్ట్ చెక్ చేయండి. ఎంట్రన్స్ నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే మనకు ఒక రూమ్ కనిపిస్తుంది. అదే ఈ రూమ్. మనకి ఫోటోషూట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మనకి కూడా రాజా మహారాజులాగా గెటప్ వేసి ఫోటోషూట్ ప్లాన్ చేస్తారు. ఇక్కడ 300 పెట్టండి, ఫోటో పట్టండి. ప్యాలెస్ని చూడడానికి భిక్షుకులే కాదు, దాన్ని గీయడానికి కళాకారులు కూడా వస్తుంటారండి. దీన్ని నిర్మించింది ఎవరంటే మన నిజాం రాజైన సలాబాద్ జంగ్ అనే రాజు 1750లో దీన్ని స్టార్ట్ చేశారు భయ్య. దీన్ని దాదాపుగా కట్టడానికి 119 సంవత్సరాలు పట్టిందంట భయ్య. ఇంత పెద్ద ప్యాలెస్ ఉంది. ద ప్యాలెస్కి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏమవుతుందంటారు? నేనైతే దానికి ఈ యూనిక్ స్ట్రక్చర్ ఆఫ్ రాజస్థానీ అండ్ ఈ యూరోపియన్ ఆర్కిటెక్చర్ అని నేనైతే నమ్ముతానండి. ఇక్కడ ఈ ప్యాలెస్కి ద మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ ఆర్కిటెక్చరే అవుతుంది. ఇక్కడ చాలామంది విజిటర్స్ అంటే ఫేమస్గా చూసేది ఏంటంటే ఇక్కడ బారా ఇమామ్ అనేటువంటి ఈ ఆర్కిటెక్చర్ని చాలా బాగా ఇష్టపడతారు. దీన్ని చూడడానికే చాలామంది విజిటర్స్ ఇక్కడ విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. దీన్నే మనం బారా ఇమామ్ అని అంటాం. ఇప్పుడు మనం ప్యాలెస్లో ఎంటర్ అయితే అయిపోయాం. ఇక్కడ అన్నీ ఒక ఎత్తు అయితే ప్యాలెస్లో ద హార్ట్ ఆఫ్ ది ప్యాలెస్ ఈ రూమే నిజాం రాజుల సింహాసనం ఉన్న రూమ్ అనమాట. ఇక్కడ ఉన్న లైట్లన్నీ బెల్జియం నుంచి తెప్పించారు. ఇవన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీటి లోపల క్యాండిల్స్ వెలిగించి నైట్ పూట దీన్ని చాలా న్యాచురల్గా ఉండేటట్టు డిజైన్ చేశారు. ఇలా మనం రాజసింహాసనం దాటుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మనకు రూమ్ కనిపిస్తుంది. ఈ రూమ్లో మనకి ఈ ప్యాలెస్లో ఉన్న నిజాం వాళ్ళ హిస్టరీ గురించి, వాళ్ళ పిక్చర్స్ని, వాళ్ళ కొన్ని మెయిన్ ప్రాపర్టీస్ని మనకు చూపిస్తారన్నమాట. ఇక్కడ చోళమ్మ ప్యాలెస్లో దగ్గరలో ఇంకా 4 ప్యాలెసెస్ ఉంటాయి. వాటి నమూనాన్ని మనకి ఇక్కడ చూపిస్తారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ప్రాచీన కాలంలో నిజాం కాలంలో వాడినటువంటి కరెన్సీని, ఇంకా ప్రాచీన నాణ్యాలని మనకి డిస్ప్లే చేస్తారు. ఇలా కొంచెం ముందుకెళ్తే మనం నిజాం రాజుల వస్త్రాలంకరణ మరియు వారు యూజ్ చేసినటువంటి పాదరక్షలు కానివ్వండి, వాళ్ళ వస్తువులు కానీ స్టోర్ చేసి ఒక రూమ్లో భద్రపరిచారు. ఆ రూమ్లో అయిపోయింది. మనం నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాం. ఈ రూమ్లో మనకి నిజాం రాజులు ఎలా పరిపాలించాలనే కాదు, వాళ్ళు ఎటువంటి వస్తువులను యూజ్ చేశారు అంటే తినడానికి ఎటువంటి యూజ్ చేశారు అనేవి ఇక్కడ భద్రపరిచారు. ఇక్కడ వీటి డిజైన్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఒక వింటేజ్ పిక్నిక్ బాక్స్ ఉంది. ఈ రూమ్లో మనకి ఆ కాలంలో యూజ్ చేసినటువంటి యుద్ధ పరికరాలు, ఆయుధాలు మన ఇక్కడ ప్రదర్శింపజేశారు. ఇక్కడ అన్ని రకాల షీల్డ్స్, స్వాట్స్, ఫిరంగి గుండు నమూనా, ఇంకా బ్రిటిషర్లు యూజ్ చేసినటువంటి ఆ తుపాకీలు, అవన్నీ మెటల్తో చేసినవని మనకి కనబడుతున్నాయి. అవి చాలా బరువుగా ఉంటాయి. ఇక్కడ వీటిని పెట్టడానికి ఒక చాలా పెద్ద ప్లేస్ని అయితే కేటాయించారు. ఇలా ఈ రూమ్లో అప్పటి కాలంలో యూజ్ చేసినటువంటి అన్ని రకాల ప్రాచీన పరికరాలే మనకి ప్రదర్శింపజేశారు. సో మీరు ఖచ్చితంగా ఈ రూమ్ని వీక్షించండి. ఇది మన నిజాం వాళ్ళు వాడిన పెద్ద పెద్ద బీరువాలు. ఇలా ఈ బీరువాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాక అక్కడ మనకి ఇలా చిన్నపిల్లల కేరింతలు, ఆ గార్డెన్ వ్యూలు. ఇక్కడ ఈవినింగ్ టైం ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో అలా కూర్చుని అలా మాట్లాడుకుంటూ ఒక చిన్న మెమొరీని స్పెండ్ చేయొచ్చు. మనకే మామూలు కార్డ్స్ ఉంటేనే ఒక పిచ్చ, అదే వింటేజ్ కార్డ్స్ అంటే చాలా పిచ్చి ఉంటుంది. అలాంటి మన పిచ్చోళ్ళ కోసం ఒక సెక్షన్ అక్కడ ఉంటుంది. ఒకసారి మీరైతే ఒక లుక్ వేసేయండి. ఇక్కడ మనకి అంటే ఆ కాలంలో యూజ్ చేసినటువంటి అన్ని రకాల వాహనాలు, అంటే గుర్ర బళ్ళు కాడ నుంచి ఆ నిజాంలో వాడినటువంటి జీప్స్ వరకు, ఇంకా ఇక్కడ మోటార్ సైకిల్స్ అంటే మన అప్పట్లో వాడినటువంటి బుల్లెట్స్ కూడా ఇక్కడ మనకి చూడడానికి ఉంటాయి. ఒక్కసారి మన బళ్ళ పిక్చర్ అందరూ వెళ్ళి వీక్షించండి. చాలా అంటే ఈ సెక్షన్ చాలా బాగుంటుంది.
ఈ రూమ్లో నిజాం రాజులు వాళ్ళ దగ్గరికి వచ్చిన పెద్దవాళ్ళతో ఇక్కడ మీటింగ్స్ చేసేవారని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇలా ఈ రూమ్ని మనం వదిలి వెళుతున్న సమయంలో రైట్ సైడ్లో మనకు రూమ్ కనబడుతుంది. ఈ రూమ్లో దివ్య ఖురాన్ గురించి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ భద్రపరిచి ఉంచారు. మీరు వెళ్ళే ముందు దీన్ని విజిట్ చేయండి. ఈ రోజుతో ఈ జవహర్ ప్యాలెస్ యొక్క అన్ని ప్రత్యేకతలు వీడియోలో పెట్టామని ఏవైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.